దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పోలీసుల పనితీరు ఏ విధంగా ఉంది అనే దాని మీద కేంద్ర హోంశాఖ తాజా నివేదిక. ఆ నివేదికలో ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరు టాప్ 25లో కూడా నిలవలేదు దేశంలో. 26వ ర్యాంకు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఇచ్చారు. పనితీరు నాసిరకం, పరిపాలనా సంస్కరణలు నాసిరకం, దర్యాప్తు ప్రమాణాలు దారుణం, సాంకేతిక పరిజ్ఞానం సరిగ్గా వాడడం తెలియట్లేదు, ఇతర శాఖలతో సమన్వయం లేదు. అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరుకు మార్కులు వేసుకుంటూ కేంద్ర హోంశాఖ తాజా నివేదికలో వచ్చిన మార్కులు చూస్తే వాళ్ళు స్పష్టంగా నిర్దేశించిన కేంద్ర హోంశాఖ స్పష్టంగా నిర్దేశించినటువంటి విధానం దాదాపు ఇలాగే ఉంది. దేశంలో 26వ ర్యాంక్ అండి ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరుకు. వాస్తవానికి హోంశాఖ తాజా నివేదిక ప్రకారం పోలీసుల పనితీరును నిర్ణయించడం కోసం 4 విభాగాలు, 4 కేటగిరీలుగా డివైడ్ చేశారు. పరిపాలనా సంస్కరణలకు 20%, నిర్వహణాపరమైన సమర్థతకు 45%, సమాచార సాంకేతిక అమలుకు 25%, పోలీస్, వైద్య, ఆరోగ్య, న్యాయశాఖల మధ్య సమన్వయానికి 10%. మొత్తానికి 100%గా 100 పాయింట్లను పోలీసుల పనితీరును కొలవడం కోసం కేంద్రం నిర్దేశించుకుంటే అన్ని విభాగాల్లోనూ ఆంధ్రప్రదేశ్ దారుణమైనట. సంస్కరణల అమలు సక్రమంగా లేదు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం రావడం లేదు, ఇతర శాఖలతో సమన్వయం లేదు, అన్నిట్లోనూ దారుణమైన పాయింట్లే ఆంధ్రప్రదేశ్ పోలీసులు మూటగట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కంటే కూడా కొన్ని చిన్న రాష్ట్రాలే చాలా మెరుగైన పనితీరును కనపరిచాయట. అసలు టాప్ 25లో కూడా లేదండి ఆంధ్రప్రదేశ్. ఒకప్పుడు అవార్డుల గురించి మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇప్పుడేమో దేశంలో 26వ స్థానం అంట ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరుకు. సో తాజాగా కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి నివేదిక మొత్తం మీద మన పోలీసుల పనితీరు బాధాకరం.